ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో కొవ్వూరు టౌన్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ శంకుస్థాపన చేసుకున్నాము. అంటే ఈ రోజున నూతన భవనం, సొంత భవనం పోలీస్ స్టేషన్ కి ఏర్పాటు చేయడం అనేది, ఈ రోజున శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అని అంటే, ఇక్కడ మన కొవ్వూరు మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు, అక్కడ కాటన్ బొమ్మ ఏదైతే ఉందో అక్కడ కొంత రెవెన్యూ ఏరియా ఉంటే దాన్ని ముందు పోలీస్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే టౌన్లో ఇక్కడే రూరల్ సిఐ ఆఫీస్ ఉంటుంది, రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ నియరెస్ట్గా టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఈ కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్లో, కొంత జైలుకి సంబంధించిన ప్రెమిసెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక చోటే ఉంటే అది కూడా మిడిల్ ఆఫ్ ది టౌన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి అధికారులు మేమంతా కలిసి మళ్ళీ ఎక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కి అక్కడ కాటన్ బొమ్మ దగ్గర కేటాయించిన ల్యాండ్ని మళ్ళీ జైలు వాళ్ళకి ఇవ్వడం, జైలు వాళ్ళకి సంబంధించిన భూమి ఇక్కడ ఏదైతే ఉందో అది మనం తీసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో కొంత ప్రభుత్వపరమైన అనుమతులు రావాలి కాబట్టి అది జరిగే లోపల ఇక్కడ కొంచెం ఇది పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేయడం లేట్ అయింది. యాక్చువల్లీ మన గవర్నమెంట్ వచ్చిన 1 year లోపలనే అనుకుంటా ఈ పోలీస్ స్టేషన్కి నిధులు 1,40,00,000 మంజూరు చేయడం జరిగింది. అప్పుడనే కట్టాలి అంటే ఈ భూమి ఎక్కడ బెస్ట్ అనే దాని గురించి ఆలోచన చేయడం. మొన్నటి వరకు కూడా అక్కడ వెంటనే కట్టేద్దామంటే అక్కడ చాలా డంప్ ఉండేది, మీ అందరికీ తెలుసు. దాన్ని క్లీన్ చేయడానికి కూడా చాలా నెలలు పట్టింది. ఇదంతా కొంత డిలే అవడంతో వెంటనే స్టార్ట్ చేయలేకపోయాము. కానీ ఇప్పటికైనా ఈ భూమిని కరెక్ట్గా, అంటే ఇది జైలు శాఖకు సంబంధించిన భూమిని పోలీస్ వారికి అప్పచెప్పి ఈ రోజున ఇక్కడ అధికారికంగా పోలీస్ స్టేషన్ని నిర్మించడానికి, నూతన భవనం నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ లాగా, ఏదో జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ వేసేసి వదిలేయడం కాదు. గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అధునాతనంగా వచ్చే చక్కటి అన్ని ఫెసిలిటీస్తో కూడా ఈరోజు ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా కొవ్వూరు పట్టణ ప్రజలందరికీ కూడా మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సేవలు అందుబాటులో ఉండడం కోసం వారి కూడా ఇక్కడ ప్రజలకి సర్వీస్ అందించడానికి వారికి కూడా కొన్ని సదుపాయాలు అవసరం కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ని చక్కగా మరి ప్రభుత్వం అందించిన నిధులతో 1,40,00,000తో నిర్మించడం జరుగుతుందండి. అలానే ఈ రోజున యాక్చువల్లీ అంటే ఒకసారి 1,40,00,000 వచ్చున్నాయి కదా, కొద్దిగా చెప్పాను, ఒక 2-3 years అవుతుంది. మధ్యలో నిధులు కూడా ల్యాప్స్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రెన్యూల్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ రోజున ఇక్కడ నూతన భవనం ఏర్పాటు చేసుకునే అవకాశం మరి అన్ని విధాలుగా చక్కగా ఈ అడ్డంకులు లేకుండా అన్ని కలిసి వచ్చినాయి. ఇదంతా కూడా ఒక మంచి శుభ పరిణామం. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిబద్ధతతో మరి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని చక్కగా నిర్వర్తిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మన పోలీస్ శాఖలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 0 FIRని తీసుకురావడం జరిగింది, ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకురావడం జరిగింది. అట్లానే ఈ రోజున పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్న దగ్గర మాత్రమే చేయగలుగుతున్నాం. కొన్ని చోట్ల కొంత సిబ్బంది తక్కువ ఉన్న చోట్ల అది చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోస్టింగ్స్ తీస్తున్నాం కాబట్టి వాళ్ళంతా ట్రైన్ అయిన వచ్చిన తర్వాత సరిపోతుంది కాబట్టి వీక్లీ ఆఫ్ అనేది కూడా 100% చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజున ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ఈ నూతన భవనం మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ముఖ్యంగా మనకి సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 years అయినప్పటికీ దీని సైట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు అయిందని మన మంత్రి వారికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా
త్వరలో కంప్లీట్ చేసుకుని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చక్కగా అన్ని జరుగుతున్న తరుణంలో వీడు కూడా, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా గతంలో ఎన్నో విధాలు ఎన్నుండి వాటి ఎన్నుంటే స్వస్తి పలికి ఇవాళ గవర్నమెంట్ అదే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ గవర్నమెంట్ వచ్చినా స్టాండర్డ్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ లేకపోతే ఎవరేం చేయలేరు. మనం కొన్ని సినిమాలు చూసాం, ఓ డిపార్ట్మెంట్ వాళ్ళంతా సపోర్ట్ చేయకపోతే నా రాజకీయ నాయకులు కూడా ఏం చేసే పరిస్థితి కాదు. కానీ వాళ్ళ చక్కని రీతిలో వాళ్ళు చేస్తున్నారు. దాని కొరకు వాళ్ళు ఏర్పాటు చేసిన బిల్డింగ్ని మన శంకుస్థాపన చేసి G+1 ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇదే రీతిలో గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ చక్కని రీతిలో నడిపించుకొచ్చారు. ఇప్పుడు అదే రీతిలో మన ముఖ్యమంత్రి గారి తరఫున మన మంత్రి గారు కూడా దీన్ని శాంక్షన్ చేయించి ఇవాళ దీన్ని శంకుస్థాపన ఇచ్చినందుకు మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ ఎస్పీ గారికి, ఐజీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వభూతాని త్రిపాదోర్భోజయత్పురుషः పాదోస్యః భూత్ పునః తదో విశ్వన్యక్రామతో శాసనానసనే అభి తస్మాత్ విరాజాయిత విరాజో అధిపురుషः పురుషేణ దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీనాజ్యం గ్రీష్మయద్భశరద్ధవిః సప్తాస్యాసన్ పరిదయః సాధ్యారుష్టే తస్మాత్ ఛందాగం సచక్రే తస్మాత్ అజాయంత ఏకేశోర్భయాదః రావో హచక్రే తస్మాత్ యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శేష్ణోద్యో సమవర్తత పద్భ్యా కల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్యాస్తే ధాతా పురస్తాద్దివదా జహార చక్రప్రవిద్వాన్ ప్రతిసహస్రః తమేవం విద్వానమృతైః భవతి నాన్యః పంథా అయనాయుజ్యతే యజ్ఞేన యజ్ఞమయుజం తదేవాః తాని ధర్మాణి ప్రధాన్యాసన్ దేహనాగం మహిమానస్తజంతే యత్ర పూర్వే సాధ్యా సంతు దేవాః అద్య సంభూత పృథివ్యేర్జాచ విశ్వకర్మణస్తమవత్తదాది తస్య త్వష్టావిదద్భూమేది తత్పురుషస్య విశ్వమాదానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృతే భవతి నాన్య పంథా విద్యతే ప్రజాపతిస్య గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే ఆం పురోహితః దేవాగ్రే బ్రహ్మ తస్మైవం బ్రాహ్మణో అస్య దేవ అసోమసే హ్రీశ్చ లక్ష్మీశ్చ పదయో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి గాతుం యజ్ఞమదే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాద భేషజం చంద్రోస్తత్ర సిమెంట్ వేయించండి, ఎమ్మెల్యే వేయించండి. ఒకసారి సార్ సార్ తెలిపారు మరి తెలిపారు కాయలు
టెంకాయలు అయిపోయినాయి. అయ్యి